హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య రాజ్ ఫ్యామిలీ అవార్డ్ ఫంక్షన్ దగ్గర ఎదురవుతారు. కావ్యను రాజ్ నాన్నగారు ఎలా ఉన్నావమ్మా కావ్య అని చెప్పి అనగానే అంతలో రుద్రాని కావ్యని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అందుకు స్వప్న నిన్నెవరు అడిగారు అని చెప్పి తన్ని తిడుతుంది. తర్వాత కావ్య నా మామగారు పదమ్మ కావ్య అనగానే అంతలో రాజు ఎవరు రమ్మన్నారంట అనగానే ఎవరిని కలవడానికి రాలేదు, ఎవరి కోసమూ రాలేదు అని చెప్పి అంటుంది కావ్య. అందుకు రుద్రాని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను రాజు క్షమించలేడు అంటుంది. అందుకు స్వప్న నిన్ను మీ ఆయన క్షమించలేదు కదా అని అందరి భర్తలు భార్యలను క్షమించకూడదని లేదు కదా అని చెప్పి అనుకుంటున్నావా? నువ్వు నోరు మూసుకొని నిన్ను అడిగారా అని చెప్పి అంటుంది. కానీ రుద్రాని రాజుతో కొండలకు రంగులు వేసేవాళ్ళు కూడా పోటీకి వస్తుంటే ఎలా రాజ్, ఎంత అవమానంగా ఉంది అని చెప్పి అంటుంది. నాకు చాలా చిన్నతనంగా కూడా ఉంది అంటుంది. అందుకు కావ్య రుద్రాణితోటి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరలా ఇద్దరూ గొడవ పడతారు. అంతలో స్వప్న రాజ్ అవార్డు తీసుకుంటుంటే చూద్దామని వచ్చింది అని చెప్పి అంటుంది. అందుకు కావ్య ఇంకా ఎక్కడున్నావక్క, నేను నా బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఎవరి కోసము నేను వచ్చింది కాదు అని చెప్పి అంటుంది. అంతలో రాజ్ పదండి పోదామని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత సామంత్ అనామికలు వెల్కమ్ చెప్పగానే రాజ్కి సామంత్కి మధ్యలో మాటల పోటీ జరుగుతుంది. అనామికను చూడగానే రాజ్కి అర్థమైపోతుంది. స్వప్న రాజులు అనామికను అవమానంగా మాట్లాడతారు. తరువాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అవార్డు ఫంక్షన్ కోసం టీవీ చూస్తూ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరికి అవార్డు వస్తుంది అని చెప్పి. అంతలో అవార్డు ఫంక్షన్లో కావ్యని సురేష్ కలిసి నేను డిజైన్స్ ఇచ్చిన క్లయింట్ని చూపిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. అంతలో సురేష్ లేదు మేడం మీరు ఉండండి, అవార్డు ఫంక్షన్ అయ్యేదాకా వెయిట్ చేయండి, అప్పుడు అందరూ ఫ్రీ అవుతారు, అప్పుడు క్లయింట్స్ తోటి మాట్లాడచ్చు అని చెప్పి బలవంతంగా తన్ని కూడా కూర్చోబెడతాడు సురేష్. కావ్య సురేష్తో మాట్లాడడం రాజ్ చూస్తాడు. అంతలో స్వప్న కావ్యను పక్కకు తీసుకువెళ్ళి ఎందుకు వచ్చావు, నాకు తెలుసులే అంటుంది. రాజు కోసమే వచ్చావు కదా కావ్య అని అడుగుతుంది. అంతలో కావ్య కాదు, నేను చిన్న కంపెనీలో డిజైన్స్ చేస్తున్నాను, క్లయింట్తో మాట్లాడడానికి రమ్మంటే వచ్చాను అని చెప్పి అంటుంది. తరువాత స్వప్న అవార్డు వచ్చేది రాజ్కే కదా, అవార్డు వచ్చిన తర్వాత కంగ్రాట్స్ చెప్పు, ఇద్దరు ఒకటవుతారు, సారీ కూడా చెప్పు అని చెప్పి అంటుంది. అప్పుడు వెంటనే అన్ని సమస్యలు తీరిపోతాయి అంటుంది. దానికి కావ్య సారీ చెప్పడం సమస్య కాదక్క, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎన్నోసార్లు మా బెడ్రూమ్లో ఎన్నో లక్షల వేల సార్లు నేను సారీలు చెప్పుంటాను, కానీ అది ప్రాబ్లం కాదక్క, ఇక్కడ తనకి కూడా నా మీద ఆ ఫీలింగ్స్ ఉండాలి అని చెప్పి అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.